వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. డాక్టర్ గారు అంత హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా ఎందుకు కిడ్నీలు పాడైపోతున్నాయి అసలు? మనం అనుకుంటున్నామండి హెల్తీ లైఫ్ స్టైల్, కానీ మనం యాక్చువల్లీ వీఆర్ లీడింగ్ ఏ వెరీ బ్యాడ్. ఈ పొల్యూషన్ కానీ, ఈ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది మన కన్సంప్షన్లో. ద లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఇప్పుడు మన మదర్ ఫాదర్కి ఉన్న ఫిట్నెస్ లెవెల్ 50-60 yearsలో మనకు ఉండదు. ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ ఈటింగ్ వెరీ బ్యాడ్ ఫుడ్, వీఆర్ లీడింగ్ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, పనులు చేయట్లేదు. ఇంతకుముందు పొలం పనులు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు మనం అంతా ఏసీ రూమ్లో కూర్చొని పని చేసుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. అండ్ జంక్ ఫుడ్, హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్, నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ అండి. మనం అనుకుంటున్నామే కానీ ఎక్కడో ఒక చోట హోప్ ఏంటంటే ఇప్పుడున్న కొన్ని మీడియా సంస్థలు కానీ, లేకపోతే ఇట్లా పాడ్కాస్ట్ చేసేవాళ్ళు కానీ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ హెల్తీ లైఫ్ స్టైల్స్. దట్ ఇస్ ద గుడ్ థింగ్. ఆ చేంజ్ ఇంకా ఇట్లాగే ముందుకెళ్ళి ఇప్పుడు నేను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తానండి, ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ వీడియోస్. నేను ఎక్కడ ఎంత బిర్యానీ తిన్నాను, నేను ఎక్కడ ఎంత మండి తిన్నాను, ఇక్కడ ఇది బాగుంది, ఆ బిర్యానీ బాగుంది, వాడు ఎంత ఆయిల్ వేసి ఇస్తూ ఉంటాడు అనమాట. వీటితో పాటు కొన్ని ఫిట్నెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఫిట్నెస్ వీడియోస్ పెరగాలి, ఈ ఫుడ్ వీడియోస్ తగ్గాలి. ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా మెయిన్ రోల్ పోషిస్తుందా మనం హెల్తీగా ఉండడానికి? డెఫినెట్లీ. ఇలా కూర్చొని వర్క్ చేస్తే దాని స్ట్రెస్ వస్తుంది, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడమే. సరే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వెయిట్ తగ్గాలనుకోండి, డైట్ చేస్తే ఫాస్ట్ తగ్గుతారా, ఎక్సర్సైజ్ చేస్తే ఫాస్ట్ తగ్గుతారా? ఎక్సర్సైజ్ చేస్తేనే కదా, కరెక్ట్, అంతే కదా. సో డైట్ ఈజ్ వన్ పార్ట్, ఎక్సర్సైజ్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అండ్ డైట్ చేసినప్పుడు అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ, ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకోవాలి. డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని నేను డైట్ చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ టైం దొరుకుతుంది అంటే రిజల్ట్స్ కూడా హార్డ్గానే వస్తాయి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎట్లా అంటే ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోవడము, అసలు 2 కిడ్నీలు ఉన్నాయి, ఆ 2 కిడ్నీల్లో ఏదో తేడా వస్తుంది, ఒక కిడ్నీలో ఏదో తేడా వస్తుంది, మీకు ఒక లక్షణం కనిపిస్తుంది, మీ కిడ్నీలు పాడైపోతున్నాయి, ముందు హెచ్చరిక చేస్తుంది కిడ్నీ అంటే, ఒక్క లక్షణం కూడా కనపడదా? అన్ఫార్చునేట్లీ కిడ్నీ ఫెయిల్యూర్లు ఏంటంటే 2 కిడ్నీలు 90% ఫెయిల్ అయ్యేంత వరకు చాలా మందికి సిమ్టమ్స్ రావు. మీరు చెప్పే కాలవాపులు కానీ, లేదంటే ఆకలి వేయకపోవడం, వామిటింగు, ఆయాసం రావడం, ఇవన్నీ కిడ్నీ 90% ఫెయిల్యూర్ అయిన తర్వాత వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో సెకండ్ పార్ట్ ఏంటంటే, చాలామందికి ఒక కిడ్నీతో పుట్టి ఒక కిడ్నీ చనిపోతారు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు ఒక కిడ్నీతో ఉన్నామని చెప్పి. ఏదో రొటీన్ వేరే పనులకు ఏదో స్కాన్ చేయించుకున్నప్పుడు అప్పుడు బయటపడుతుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 2 కిడ్నీలు ఒక కిడ్నీ కంప్లీట్గా పని చేయకపోయినా మనం హెల్తీగా బతకచ్చు. అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, అంతే. ఇప్పుడు కిడ్నీలు పాడైపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే ఆప్షనా? అంటే ఇప్పుడు 2 ఆప్షన్స్, ఒకటి డయాలసిస్, 2 ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఈ 2 మనకు ప్రస్తుతానికి ఉన్నవి. ఫ్యూచర్లో మనకి వేరబుల్ కిడ్నీస్ అని చెప్పి, ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని చెప్పి ఇంకా జరుగుతుంది. అది వస్తే బాగుంటుంది కదా డాక్టర్ గారు? చూద్దామండి. ఇంకా ఎందుకంటే మనం ఇంకా జీనో ట్రాన్స్ప్లాంట్ అంటే పంది నుంచి కిడ్నీ తీసి మనుషులకు పెట్టడం, మనం రీసెంట్గా మీరు చూసుంటారు న్యూస్లో 6 months బ్యాక్, 1 year బ్యాక్, దే ఆర్ 4-5 cases దే హావ్ అటెంప్టెడ్ ఇన్ US. సో ఇంకా ఆ స్టేజ్లో ఉన్నాం. ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఇంప్లాంటబుల్ కిడ్నీ అని ఒక స్మాల్ చిప్ వస్తుంది అనమాట. అది ఇంకా ఐ థింక్ జస్ట్ 10 years ఇంకా ఫార్ అవే ఫ్రమ్ దట్. మీరు అన్నారు యానిమల్స్ నుంచి అట్లా కిడ్నీలు తీసి పెట్టడం అనేది జరిగి అది సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది కదా. అది ఇవి నార్మల్ పిగ్స్ కాదనమాట, జెనెటికలీ ఎడిటెడ్ పిగ్స్. అంటే దాని జన్యు పరంగా దాన్ని కొంచెం మనం మార్పులు చేసి అప్పుడు తీసుకుంటాం ఈ అవయవాన్ని. అన్ని ఏ పిగ్ నుంచి పడితే ఆ పిగ్ నుంచి తీసుకోలేము. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్గాన్స్ యొక్క కొరత అంతుంది. అంటే ఇప్పుడు మనకు ఆర్గాన్స్ యొక్క కొరత లేదనుకోండి, మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అవయవాల్ని మనం పందుల నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే మనకి ఎంత డిసీజ్ బర్డెన్ ఎంత ఉందో అని ఆలోచించుకోవాలి. అంత బర్డెన్ ఎందుకు ఉంది? మన లైఫ్ స్టైల్ కారణంగా. ఇప్పుడు ఒకప్పుడు షుగర్ అంటే ఎప్పుడు చూసేవాళ్ళు చెప్పండి? మనం 35-40 years 40 years పైన చూసేవాళ్ళం. ఇప్పుడు 20-25 years కూడా మనం షుగర్ చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే చూస్తున్నాం. సో మన వెనక్కి మనం ట్రేస్ చేసుకుంటూ వస్తే దానికి కారణం ఏంటనేది మనం ఆలోచించాలి. మనం ఎఫెక్ట్ చూస్తున్నాం. సరే, పందుల నుంచి మనం ఆర్గాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? కిడ్నీలు ఎక్కువ పాడైపోవడం వల్ల వాళ్ళకి అవయవాలు దొరక్క. ఎందుకు కిడ్నీలు ఎక్కువ పాడైపోతున్నాయి?
షుగరు, బీపీ ఎక్కువ అవ్వడం వల్ల. ఎందుకు అవుతున్నాయి? మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవుతున్నాయి. సో రూట్ కాజ్ ఏంటి? మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఈటింగ్ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజ్ అండ్ మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, వాటర్ తక్కువ తాగడము, స్టోన్ డిసీజ్ ఎంత ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు. అసలు అంత ఎక్కువగా చూసే డిసీజ్ కాదు. ఎందుకంటే స్టోన్ డిసీజ్ అనేది బాగా నాన్ వెజ్ తీసుకునే ఏరియాస్‌లో, లేదంటే ఎడారి ప్రాంతాల్లో అట్లాంటి చోట్ల ఎక్కువ చూస్తూ ఉంటాం. లేదంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకెందుకు ఇన్ని స్టోన్ డిసీజ్ వస్తున్నాయి? ఎందుకంటే మోర్ ప్రోటీన్ కన్జంప్షను, మోర్ సాల్ట్ కన్జంప్షను, వాటర్ తీసుకోము. కానీ ఫ్రైస్ తినేస్తాము, బర్గర్స్ తినేస్తాము, మీట్ తినేస్తాము, ఎక్సర్సైజ్ చేయము, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాము. సో ఇలా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మార్చుకోకపోతే మనకు ట్రీట్మెంట్స్ రావచ్చు. ఎన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయినా రావచ్చండి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూట్ కాజ్‌ని మనం కంట్రోల్ చేయకపోతే ఎన్ని ట్రీట్మెంట్‌లొచ్చినా మనకి ఉపయోగం ఉండదు. కిడ్నీలు బాగున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలకోసారి, ఎన్ని నెలలకొకసారి మేము టెస్ట్ చేయించుకోవాలి? అంటే జనరల్లీ మనం ఏం చెప్తామంటే వీళ్ళని జనరల్ జనాభాని మనం 2 విధాలుగా విభజిస్తామండి. ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, 2 రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదంటే ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికైనా కిడ్నీ జబ్బులున్నాయి. వీళ్ళకి మాత్రం 6 మంత్స్‌కి గానీ, 1 ఇయర్‌కి ఒకసారి క్రియాటిన్ చేసుకోవడము, లేకపోతే యూరిన్ టెస్ట్ చేసుకోవడం, యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా చూసుకోవడం, ఇవన్నీ చేస్తామనమాట. మిగతా వాళ్ళు వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ చేయించుకున్నా సరిపోతుంది. లాస్ట్ నేను మీ పాడ్కాస్ట్ చేశాను, అది చాలా వెళ్ళింది. దాంట్లో కామెంట్స్‌లో రాశారు ఏంటంటే, డాక్టర్ గారు నేను యూరిన్ వెళ్ళినప్పుడు అది థమ్సప్ లాగా బబుల్స్ వస్తున్నాయి అని. అది అలా అంత సీరియస్ కండిషన్ ఉంటుందా డాక్టర్? ప్రోటీన్ ఉన్నప్పుడు, యూరిన్‌లో ప్రోటీన్ ఉన్నప్పుడు అట్లా యూరిన్ పొంగు రావడం, లేదంటే యూరిన్‌లో బురగ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. అంటే బురగ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రోటీన్ ఉందని అర్థం కాదు. కానీ యూరిన్‌లో నురగొచ్చినప్పుడు ప్రోటీన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు చెక్ చేయించుకోవాలి ఒకసారి. యూరిన్‌లో ప్రోటీన్ పోతుందా, దానివల్ల నురగ వస్తుందా లేదా అని. ఒకవేళ యూరిన్‌లో ప్రోటీన్ ఉండి దానివల్ల నురగ వస్తుంది అనుకోండి, అప్పుడు కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది, చెకప్ చేయించుకోవాలని అర్థం. సాల్టే మెయిన్ వీళ్ళకి శత్రువు అవుతుందా? అన్నీ అండి. ప్రోటీన్ ఇంటేకు, అసలు నాన్ వెజ్ కన్జంప్షన్ గానీ, అంటే ఇవన్నీ ఏంటంటే మిక్స్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అన్నట్లు. ఒకటి హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, 2 హై మీట్ కన్సంప్షన్, ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు సో మెనీ మనము ఈ సూపర్ మార్కెట్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఎంత ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇదొకటి. వీటన్నిటికీ ఏంది ఆన్ ద టాప్ ఐసింగ్ ఆన్ ద టాప్ లాగా మన ఫిజికల్ యాక్టివిటీ. అసలు ఎక్సర్సైజ్ అనేదే లేదు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఏసీ రూమ్‌లో కూర్చోవడం, వాటర్ నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. రీనల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, పెయిన్ అని చెప్పి. అడిగే ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తారు మీరు అని చెప్పి. బిలీవ్ మీ, ఒక 10 మంది వస్తే అట్లాంటి వాళ్ళు 9 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉంటారు, సిట్టింగ్ జాబ్‌లో ఉంటారు, వాటర్ ఎక్కువ తాగరు, ఏసీలో కూర్చొని ఉంటారు. 9 మంది ఇలాగే ఉంటారు. ఐయామ్ టెల్లింగ్ యూ. వీళ్ళందరికీ పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. మీరు రోజుకు ఒక 1 అవర్ బయటికెళ్ళి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసి, ఫుడ్‌లో చేంజ్ చేసుకొని ఈ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కిడ్నీలో స్టోను అంటే మల్టిపుల్ స్టోన్స్ వచ్చేదాకా కూడా అది కూడా తెలీదని చెప్తారేంటి డాక్టర్ గారు? ఈ స్టోన్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్టోన్ అంటే అడ్డం పడే స్టోన్ ఉంటుంది. 2 నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే అడ్డం పడని స్టోన్ ఉంటుందన్నమాట. ఈ అడ్డం పడే స్టోన్ అనుకోండి, చిన్న స్టోన్స్ కూడా మనకి సింప్టమ్స్ తొందరగా తెలుస్తాయి. వీటితో మనకి పెద్దగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది అడ్డం పడగానే మనకి నొప్పి వచ్చేస్తది. సో ఎమ్మటే వెళ్ళిపోతాం హాస్పిటల్‌కి. నొప్పి రాకపోతే రాడుగా మన దగ్గరికి. సో అడ్డం పడని స్టోన్స్ ఏంటంటే బాగా పెద్దగా అయ్యేంత వరకు నొప్పి రాదు మనకి. ఆ పెద్దగా అయ్యే టైంలో అది డ్యామేజ్ చేసేస్తుంది కిడ్నీని. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లా? అట్లా కాదు. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని. దాంట్లో ఒక రకమైన స్టోన్ యూరిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తదన్నమాట. దాన్ని ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. ఇవి చాలా డేంజరస్ స్టోన్స్. ఇవి చాలా వరకు కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యూరిన్‌లో స్టోన్ వచ్చిన వాళ్ళు, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందా, స్పెసిఫిక్‌గా ఈ నేను చెప్పాను కదా ట్రిపుల్ ఫాస్ఫేట్ అనే స్టోన్స్, స్ట్రోయిడ్ స్టోన్స్ అంటాం వాటిని. ఈ స్ట్రోయిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూపించుకోవాలి. ఓకే. అంటే కిడ్నీ స్టోన్స్, వాటర్ తాగకపోవడం, మళ్ళీ మీరు చెప్పిన ఈ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. 90% లైఫ్ స్టైల్ చేంజెసే. ఒక 10% మాత్రం వేరే కారణాలు ఉంటాయి. కొన్ని జన్యుపరంగా వచ్చే స్టోన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లైఫ్ స్టైల్ చేంజెస్. 90% కొంచెం ఎగ్జాగరేట్ అయ్యి ఉండొచ్చులే కానీ, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్లో మనం తీసుకునే జాగ్రత్తలు, సరిగ్గా తీసుకోక, సరిగ్గా తినక, సరిగ్గా వాటర్ తాగక, వీటి వల్ల వచ్చే స్టోన్సే. కిడ్నీలో స్టోన్ ఉంటే సర్జరీ చేస్తారా డాక్టర్ గారు? అన్ని స్టోన్స్‌కి చేయము. సిమ్టమ్స్‌ని బట్టి, సైజ్ ఆఫ్ ద స్టోన్‌ని బట్టి చేస్తూ ఉంటాం. కిడ్నీలో స్టోన్ ఉంటే ఎక్కడ నొప్పి వస్తుంది? అది చాలా వేగ్ క్వశ్చన్ అండి. కిడ్నీలో స్టోన్ ఉండేది బ్యాక్ పెయినే. అన్ని బ్యాక్ పెయిన్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల రావు.
అండ్ కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మీకు పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉంది, లేదంటే ఒక రోజు 2 రోజులు తగ్గట్లేదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది, అట్లాంటప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకొని చూసుకోవడం బెటర్. ఒక హెల్దీ ఇండివిజువల్ అసలు ఎన్నిసార్లు యూరిన్‌కెళ్తే డే టైమ్‌లో వాళ్ళు హెల్తీగా ఉన్నట్లు, వాళ్ళ కిడ్నీలు బాగున్నట్లు? మనం యూరినేషన్ అనేది మన వాటర్ ఇంటేక్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారు, నేను హెల్తీగా ఉన్నాను. మనం రోజుకి 2 లీటర్స్ 2.5 లీటర్స్ తీసుకోవాలి ఈ క్లైమాటిక్ కండిషన్స్కి. మనం 1/2 లీటర్ తీసుకొని నేను 5 టైమ్స్ యూరిన్ వెళ్ళాలి అంటే వెళ్ళదు కదా. బాడీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాట్ ఈస్ యూరిన్? మనం తీసుకునే వాటర్ని ఫిల్టర్ చేసి యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం వాటర్ తీసుకోకపోతే యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే కదా ప్రాబ్లం. యూరిన్ వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ కాన్సన్ట్రేట్ అంటే యూరిన్ చిక్కబడుతుంది. యూరిన్ చిక్కబడ్డప్పుడు దాంట్లోని లవణాలు సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రెసిపిటేట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు యూరిన్ కలర్ చేంజ్ అవ్వట్లేదు, బాగానే ఉంది, అంటే వైట్‌గానే వస్తుంది అన్నప్పుడు కిడ్నీలు బాగున్నట్లా? జనరల్లీ యూరిన్ కలర్ని బట్టి మన హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు. కిడ్నీ యొక్క పనితీరుని చెప్పడం కష్టం, కానీ మన హైడ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బాగా వామిటింగ్స్ మనకి లేదంటే లూజ్ మోషన్స్ అయినాయి అనుకోండి, మనం వాటర్ సరిగ్గా తాగలేదు, డిహైడ్రేషన్ అనుకోండి, ఫస్ట్ వైట్ కలర్లో వచ్చిందంటే మీరు ఎడిక్వేట్ వాటర్ తీసుకున్నారు, అవసరానికంటే ఎక్కువ వాటర్ తీసుకుని అర్థం. పేల్ ఎల్లో వచ్చిందంటే యూరిన్ మీ హైడ్రేషన్ స్టేటస్ కరెక్ట్గా ఉందని అర్థం. కొంచెం డార్క్ కలర్లో వచ్చింది, డార్క్ ఎల్లో వచ్చింది అంటే కనుక మీరు డిహైడ్రేట్ అవుతున్నారని అర్థం. వెరీ హై కలర్ యూరిన్, రెడ్ కలర్ యూరిన్లో కొంచెం రెడ్డిష్గా వస్తుంది అనమాట. అలా వస్తే కనుక బాగా డిహైడ్రేట్ అయిపోయారు, అప్పటికే కిడ్నీ స్ట్రెయిన్ అవుతున్నాయి, కిడ్నీ ఆల్రెడీ స్ట్రెయిన్ కూడా అయిపోయినాయని అర్థం. కిడ్నీల మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. డెఫినెట్లీ చూపిస్తుంది. బాగా వాటర్ తీసుకోండి, మంచిగా ఉంటారు, 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 7 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. మీ కిడ్నీలు బాగుండాలంటే నిజంగానే అంత లీటర్స్ ఆఫ్ వాటర్ మాకు అవసరం లేదండి. దట్స్ రాంగ్ కాన్సెప్ట్. ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోని లవణాలు సోడియం పొటాషియం లెవెల్స్ డైల్యూట్ అయిపోతాయి. అలా డైల్యూట్ అయిపోయినప్పుడు మనిషి కోమాలోకి వెళ్ళిపోవడం ఇవి కూడా జరుగుతాయి. మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఓకే, మన క్లైమాటిక్ కండిషన్స్కి సబ్ కాంటినెంట్ అంటే ఇండియా మొత్తం మీద సమ్మర్స్లో 3 to 3.5 లీటర్స్, వింటర్స్లో 2.5 లీటర్స్ సరిపోతుంది. ఓకే. ఇంకా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇంకా యూరిన్ని హోల్డ్ చేసుకుంటే కూడా కిడ్నీలు పాడైపోతాయి అనేది మనం వింటూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ యూరిన్ హోల్డ్ చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. మనం ఎప్పుడు యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. యూరిన్ వచ్చినా రాకపోయినా 3-4 అవర్స్కి ఒకసారి వెళ్ళి బ్యాడర్ ఎంటీ చేసుకోవాలి. ఎంటీ చేసుకుంటే యూరిన్, ఇప్పుడు మనకి యూరిన్ అంటే ఏంటి? సాల్ వేస్ట్ మెటీరియల్ కదా. వేస్ట్ మెటీరియల్ ఒక చోట ఉందనుకోండి ఏమవుతుంది, మన ఇంట్లో ఒక చోట చెత్త పేర్చిపెట్టామనుకోండి ఏమవుతుంది, వాసన వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని మనకు తెలుసు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద బాడీ ఆల్సో. కాకపోతే ఆ యూరిన్ని మనం ఫ్లష్ అవుట్ చేసుకుంటూ ఉంటే వాటర్ తాగినప్పుడు ఆ డైల్యూట్ అయిపోతుంది కదా. ఆ డైల్యూట్ అయిపోయినప్పుడు యూరిన్ ఫ్లష్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఓకే. క్రియాటినిన్ లెవెల్స్ పెరిగేది మన బాడీలో ఎక్కువగా వాటర్ తీసుకోకపోతే, అంటే కిడ్నీ ఫెయిల్ అయితే క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకే పెరుగుతాయి. అవును. అది పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్ అయినట్లే. టెంపరీగా అయి ఉండొచ్చు, పర్మనెంట్గా అయి ఉండొచ్చు, బట్ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. క్రియాటిన్ పెరిగింది అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది టెంపరీగా పనిచేయట్లేదా, పర్మనెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నార్మల్ కిడ్నీస్ ఉన్నాయండి, మీకు బయట ఎక్కడో తిన్నారు, మోషన్స్ అయినాయో లేదంటే వామిటింగ్స్ అయినాయి, అప్పుడు కూడా టెంపరీగా క్రియాటిన్ పెరుగుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు? వాటర్ బాగా తాగుతారు, కొన్ని యాంటీబయాటిక్స్ వేసుకుంటారు, రికవర్ అయిపోతారు, ఏమంటే క్రియాటిన్ తగ్గిపోతుంది. ఓకే. అలా కాకుండా మీకు లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉంది, మనకి ఎవరికో ఒక ఎక్స్ పేషెంట్కి, మీకని కాదులేండి, ఎక్స్ పేషెంట్కి లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళకి క్రియాటిన్ స్లోగా పెరుగుతుంది అనమాట. లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించిన వాళ్ళకి ఏంటంటే క్రియాటిన్ లెవెల్ 1.2, 6 months తర్వాత 1.5, 1 year తర్వాత 1.7, 2 years తర్వాత 2.5, అలా వెళ్ళిన వాళ్ళకి తగ్గదు మళ్ళీ. ఓకే. అదైతే పర్మనెంట్గా మనం దాన్ని సీకేడీ అంటాం. ఫస్ట్ సినారియో నేను చెప్పింది ఏకే, అక్యూట్ కిడ్నీ ఇంజరీ. ఇవి రివర్స్ అవుతాయి, సీకేడీ రివర్స్ అవ్వదు. ఓకే. అసలు ఏ ఏజ్ నుంచి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు? చిన్నపిల్లల నుంచి చూస్తామండి. 2 years 3 years పిల్లలు కూడా కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి. 2 years 3 yearsకి అది జెనెటికల్గా వచ్చింది అనుకోవాలి కదా. కొన్ని జెనెటిక్గా వస్తాయి, కొన్ని ఇన్హెరెంట్గా వస్తాయి, కొన్ని తర్వాత కూడా 3 years 4 years 5 years కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ అని కొన్ని చూస్తూ ఉంటాం. యూరిన్లో ప్రోటీన్ పోవడం, చిన్నపిల్లలకి వాళ్ళకి స్టెరాయిడ్స్ పెట్టాల్సి అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. వస్తుంటారా డాక్టర్ గారు? వస్తాయండి. అదే చాలా ఎక్కువ. మనం పీడియాట్రిక్ పేషెంట్స్ కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. వాళ్ళకి వచ్చే జబ్బుల స్పెక్ట్రమ్ వేరుగా ఉంటుంది. అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో వచ్చే స్పెక్ట్రమ్, ఒక జబ్బుల యొక్క స్పెక్ట్రమ్ వేరుగా ఉంటుంది.
మీరు చెప్పిన బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. కిడ్నీ కోసం ఏమైనా స్కాన్స్ ఉంటాయా? బావుందో లేదో, లోపల ఎట్లా ఉందో తెలుసుకోవడానికి? అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. కానీ అందరు అల్ట్రాసౌండ్‌లోనే. అల్ట్రాసౌండ్‌లోనే నార్మల్ అల్ట్రాసౌండ్ సరిపోతుంది. ఓకే. వాళ్ళు చూసి చెప్తారు. అందరికీ అవసరం లేదు. ఆహ్, నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు వన్స్ ఇన్ ఇయర్ చేయించుకుంటే సరిపోతుంది. హ్మ్. మిగతా వాళ్ళు వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ ఆర్ 4, 5 ఇయర్స్ చేయించుకున్నా సరిపోతుంది. ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడము ఇంతలా చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆర్గాన్ డొనేషన్ గురించి జనరల్ అవేర్‌నెస్ అంటే ఏముంది డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఇప్పుడు ఒక రిచ్ జెంటిల్‌మెన్ ఉన్నాడు. హ్మ్. వాళ్ళ వైఫ్‌కి ఒక కార్ ఉంది. బెంట్లీ కారు. ఆ కార్ అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. హ్మ్. ఆమె చనిపోయింది. ఆమెతో పాటు ఆ కార్‌ని కూడా పాతిపెట్టాడు. హ్మ్. జనాలందరూ పిచ్చోడా ఎవరైనా వాడుకోవచ్చు కదా ఆ కారు అని హ్మ్. హేళన చేశాడు. హ్మ్. సో ఇదే కాన్సెప్ట్‌ని మనం హ్యూమన్‌కి కూడా అప్లై చేయాలి. ఓకే. మనం చనిపోతాం. లేదంటే బ్రెయిన్ డెత్ అవుతాం. మనతో పాటు మన అవయవాలన్నీ పాతిపెడుతున్నాం. హ్మ్. అది ఎంతమందికి ఒక హార్ట్, ఒక లంగ్, హ్మ్. 2 కిడ్నీస్, ఒక లివరు, 2 కళ్ళు ఎంతమంది బతకచ్చు? హ్మ్. ఇట్స్ ఎ స్టూపిడ్ థింగ్ టు డూ. కాకపోతే ఎందుకు ఇలా చేయాల్సొస్తుంది అంటే అవేర్‌నెస్ లేక. హ్మ్. ఆ అవేర్‌నెస్ పెంచాలి మనం. పేషెంట్స్‌లో ఆ అవేర్‌నెస్ పెంచాలి. ఆర్గాన్ డొనేషన్ చేస్తే మన ఆర్గాన్స్‌లో అవయవాలతో ఎంతమంది బతకచ్చు అనే అవేర్‌నెస్ తెలిస్తే హ్మ్. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ థింగ్. దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు డొనేషన్ చేయడానికి ముందుకొస్తారు. హ్మ్. వాళ్ళ వల్ల చాలామంది ఇప్పుడు ఒక కిడ్నీ రావడం అనేది చాలా కష్టం అండి. హ్మ్. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వ్యక్తి హ్మ్. ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సడెన్‌గా నీ కిడ్నీలు పాడైపోయినాయి. నువ్వు డయాలిసిస్‌కెళ్ళాలి, నువ్వు ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళాలి అంటే వాడి జీవితం సగం అక్కడితో ఆగిపోతుంది డయాలిసిస్‌లోనే కదా! ఉంటుంది. హ్మ్. అంటే వాడు ఆలోచించడు కదా! ఆ హ్మ్. ఏజ్ ఆఫ్ టైమ్‌లో ఇప్పుడు 40 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ ప్రైమ్ ఆఫ్ మీ కెరియర్‌లో మనం ఏం ఆలోచిస్తాం? హ్మ్. మన పిల్లలు, మన భార్య, మన ఫ్యామిలీ హ్మ్. ఎట్లా ఉండాలి, ఏంటి? అంతేగాని హ్మ్. నా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనే ఆలోచన ఎవరికీ ఉండదు కదా! హ్మ్. సడెన్‌గా వాడికి అది చెప్పేసరికి హ్మ్. వాడు కృంగిపోతాడు. అట్లాంటి వాడికి ఒక లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? హ్మ్. సో, అది ఎవరివ్వాలి? ఆహ్, ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు ఇవ్వగలిగితే హ్మ్. వాళ్ళకి ఒక రకంగా దేవుడు మంచి చేసినట్టు వాళ్ళు బతికున్నవాడు బతికున్న రోజులు వాడి పేరు చెప్పుకుంటాడు. కానీ ఎవరి భయం వాళ్ళకుంటుంది డాక్టర్ గారు. మదనపల్లి ఇష్యూనే తీసుకోండి. మనం డిస్కస్ చేసాము. సర్జరీ సరిగ్గా చేయక చనిపోయింది అని. అలా గూడా ఉంటారు గదా! అంటే ఇప్పుడు మనం మనం ఇప్పుడు మాట్లాడుకునే సినారియో ఏంటి? ఆల్రెడీ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. హ్మ్. ఇక అంతకు మించి మనకి ఇంకేం లేదు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ రెండే ఆప్షన్స్ మీకు. ఐదర్ హ్మ్. వెంటిలేటర్ నుంచి తీసేసి హ్మ్. మీరు తీసుకెళ్ళి మీ పద్ధతి ప్రకారం హ్మ్. అంత్యక్రియలు చేయడం. హ్మ్. లేదు అంటే మీ అవయవ దానాలు చేసి హ్మ్. ఆ అవయవాల్ని అవసరమైన వాళ్ళకి హ్మ్. ఇచ్చి అద్ తీసుకెళ్ళి ఆ! అంత్యక్రియలు చేయడం. హ్మ్. సో, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి మనం? అవును. సెకండ్. కిడ్నీ దొరికిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆర్గాన్ అవేర్‌నెస్ హ్మ్. చేసినప్పుడు హ్మ్. కిడ్నీ రిసిపియెంట్స్‌ని, డోనర్స్‌ని పిలుస్తామండి. హ్మ్. రిసిపియెంట్స్ కనీసం రోజుకొకసారన్నా లేదంటే వారానికొకసారన్నా తలుచుకుంటాడు. వాడి వల్ల నాకు కిడ్నీ వచ్చింది. నేను బతికాను అని చెప్పి. హ్మ్. సో, అంతకంటే ఇంకా ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి? అవును. డాక్టర్ గారు ఫ్యామిలీలో ఎవరైనా ఇవ్వడానికి ఇష్టపడ్డారు కిడ్నీ. అది సెట్ అయింది. అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతుందో అంతకాలం జీవించొచ్చా? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? ఫస్ట్ డోనర్స్ గురించి మాట్లాడుకుందామండి. హ్మ్. డోనర్స్‌లో ఈ 99% నార్మల్ లైఫ్ స్టైల్. హ్మ్. ఒక 1% ఎందుకు చెప్పట్లేదంటే, ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఇందాక హ్మ్. మనం చెప్పుకున్నట్లు. వాటర్ బాగా తాగాలి. మందులు పడితే ఆ మందులు వేసుకోవడం, ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, హ్మ్. అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం, చెట్ల మందులు తీసుకోవడము, హ్మ్. టూ మచ్ నాన్ వెజ్ కన్సంప్షన్ తీసుకోవడం ఇవన్నీ చేయకూడదు. హ్మ్. అండ్ వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ, వన్స్ ఇన్ 1 ఇయర్ కానీ చెకప్ చేపించుకోవాలి. హ్మ్. చెకప్ చేపించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే 99% ఆఫ్ ద టైమ్స్ డోనర్స్‌కి ఏం కాదు. ఓకే. రిసిపియెంట్స్ మాత్రం మనం చెప్పలేము. హ్మ్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు కిడ్నీ వాళ్ళు మందులు వేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మందులు వేసుకోకపోతే కిడ్నీ రిజెక్ట్ అయిపోతది. హ్మ్. ఈ మందులు ఏవైతే వేసుకుంటారో అవి ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే మన ఇమ్యూనిటీని తగ్గిస్తాయన్నమాట. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ హ్మ్. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, వాళ్ళకెలా ఉంటుందనేది మనం ఫాలో అప్‌లోనే చెప్పొచ్చు. హ్మ్. బట్ జనరల్లీ బాగా మనకి రిలీజియస్‌గా మందులు వేసుకొని హ్మ్. చెప్పినప్పుడు ఫాలో అప్‌కొచ్చి హ్మ్. జాగ్రత్తలు తీసుకొని బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, హ్మ్. శానిటైజర్స్ క్యారీ చేయడము, బయట హ్మ్. ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉండే వాళ్ళకి మా హ్మ్. దగ్గర 15 ఇయర్స్, 18 ఇయర్స్ పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు రిసిపియంట్ హ్మ్. ఎవరైతే కిడ్నీ తీసుకుంటారో హ్మ్. వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. అసలు అంటే మోస్ట్ కామన్‌గా ఇప్పుడు ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో
ట్రాన్స్‌ప్లాంట్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం డాక్టర్ గారు? కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం? ఎంతమందిని చూస్తున్నాం? సిగ్నిఫికెంట్‌గా ఉన్నాయండి. చాలా హ్మ్. ఇట్స్ ఐ మీన్ అసలు అంటే నాకు డేటా ఔట్‌రైట్ నాకు నంబర్స్ గుర్తులేవు గానీ, హ్మ్. బట్ ఇట్ హస్ గాన్ అప్ సిగ్నిఫికెంట్‌లీ. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్‌లు కూడా చాలా అంటే మనకు ఆర్గాన్స్ దొరక్క వి ఆర్ మనం ఆగిపోతున్నాం గానీ, ద నంబర్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్ హావ్ గాన్ అప్. హ్మ్. ఈ ఈ ఇదన్నీ ఏంటంటే డెస్పరేట్ అటెంప్ట్స్ అనమాట. ఇప్పుడు హ్మ్. ఇంతకుముందు ఓన్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చేసేవాళ్ళం. ఇప్పుడు హ్మ్. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా చేస్తున్నాం. వేరే హ్మ్. టెక్నిక్స్ ద్వారా హ్మ్. చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాల్సొస్తుంది? హ్మ్. ఆర్గాన్స్ లేక. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు కిడ్నీలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు. హెల్తీగా ఉండాలంటే జాగ్రత్తలేముంటాయి? మనం మాట్లాడుకున్నవేనండి. హ్మ్. లైఫ్ స్టైల్ చేంజెస్. మన హెల్త్‌కి మనమే బాధ్యులం. హ్మ్. వేరే వాళ్ళు ఎవరు బాధ్యులు కారు. మనం తర్వాత టాబ్లెట్లు మింగి నాకు రెస్పాన్స్ రాలేదు, నేను టాబ్లెట్స్ తీసుకోవాల్సొస్తుందని బాధపడడం కంటే, హ్మ్. మన లైఫ్ స్టైల్స్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లో, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మన అలవాట్లను మార్చుకొని, ఈ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండి, హ్మ్. హెల్తీ హ్యాబిట్స్‌కి దగ్గరగా ఉంటే గనక, హ్మ్. జనరల్‌గా మన లైఫ్ స్టైల్ బావుంటే మనకి జబ్బులు ఎక్కువగా రావు. ఆ జబ్బులు తక్కువ ఉన్నప్పుడు మన హెల్త్ బావుంటుంది. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా బావుంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కిడ్నీల మీదే ఎఫెక్ట్ చూపిస్తాయా ఎక్కువగా? చాలా ఎక్కువగా చూపిస్తాయి. బోన్ హ్మ్. మ్యారో అవి మిగతావి కూడా చూపిస్తది. హ్మ్. కానీ ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, అంటే డయాలసిస్‌కి ఏం వెళ్ళడం జరుగుతదని? ఈ కిడ్నీలు చిన్నగా అయిపోవడము, పెయిన్ హ్మ్. కిల్లర్స్ రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ మనం జనరల్ ఎక్కడ చూస్తామంటే ఇవి హ్మ్. పెరిఫెరీ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళలో చూస్తూ ఉంటామనమాట. హ్మ్. రోజు ఆర్ఎంపీ దగ్గరికెళ్ళడము, ఒక హ్మ్. పెయిన్ ఇంజెక్షన్ చేసుకోవడము, లేదంటే నొప్పి నొప్పి రాగానే హ్మ్. మెడికల్ షాప్‌కెళ్ళి నొప్పుల గోళీ అడిగి తీసుకోవడం, హ్మ్. వేసుకోవడం. అలా వేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే హ్మ్. కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు ష్రింక్ అయిపోతాయి. హ్మ్. ష్రింక్ అయిపోయినప్పుడు ఇంకా అవి పర్మనెంట్ డ్యామేజ్‌లోకి వెళ్ళిపోతాయి. ఓకే. డాక్టర్ గారు ఫైనల్‌గా కిడ్నీలు పాడైపోతున్నప్పుడు, ఒక కిడ్నీ పాడైపోతున్నప్పుడు ఈ కళ్ళ కింద ఉబ్బులు రావడము, పొట్ట పెద్దది కావడము, కాళ్ళల్లో నీరు చేరడము ఇలా జరుగుతుందంట అవునా? అవునండి. హ్మ్. కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు ఈ ఈ ముఖమంతా ఉబ్బరము, హ్మ్. పొట్టంతా ఉబ్బరంగా ఉండడము, కాళ్ళ వాపులు ఇంతింత లావైపోవడం హ్మ్. కాళ్ళు, హ్మ్. నడవలేకపోవడం, 2 అడుగులు వేయగానే ఆయాసం రావడము, హ్మ్. ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ హ్మ్. ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. ఓకే. కిడ్నీలు బావున్నాయో లేదో వాళ్ళు టెస్టులు చేయించుకోవట్లేదు. వాళ్ళకొక అవేర్‌నెస్ కావాలి. ఇంత ఏజొచ్చింది మీరు ఈ టెస్టులు చేయించుకోండి అనంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఏజ్‌తో సంబంధం లేకుండా హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఫ్యామిలీలో ఇప్పుడు మా ఫాదర్ డయాబెటిక్, మా మదర్ డయాబెటిక్. నేను ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 1 ఇయర్ నా క్రియాటిన్ చెక్ చేసుకుంటాను. నా షుగర్ చెక్ చేసుకుంటాను. హ్మ్. నా యూరిన్ టెస్ట్ చేపించుకుంటాను. హ్మ్. ఎందుకంటే నాకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. నేను ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా కూడా హ్మ్. జెనెటిక్స్ అనేది ఎంతో కొంత హ్మ్. మ్యాటర్ ఎఫెక్ట్ అవుతది. చూపిస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు నేను 40 అనుకోండి. హ్మ్. నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. హ్మ్. అంతేగాని నేను ఇప్పుడు 40 నేను హెల్తీ లైఫ్ స్టైలు నేను రోజు బ్యాడ్మింటన్ ఆడతాను. నేను మార్నింగ్ 1 అవర్ జిమ్ చేస్తాను. నేను డైట్ చేస్తాను. హ్మ్. అయినా కూడా ఎంత చేసినా కూడా మనకి హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే గనక చేపించుకోవాలి. హ్మ్. ఇయర్లీ ఒకసారన్నా లేదంటే 6 మంత్స్‌కి ఒకసారన్నా హ్మ్. మీ డయాబెటిస్ చెక్ చేపించుకోవాలి. క్రియాటిన్ చెక్ చేపించుకోవాలి. యూరిన్‌లో ప్రోటీన్ ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చేపించుకోవాలి. హ్మ్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అంటే గనక వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ బేసిక్ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరిన్ టెస్ట్ అనుకోండి. ఎంత అవుతుంది? ₹150 అవుతుంది. హ్మ్. క్రియాటిన్ టెస్ట్ ₹100 అవుతుంది. హ్మ్. సో, దీస్ ఆర్ నాట్ అంటే ఎప్పుడో ఒకసారి పెట్టడానికి పెద్ద కాస్ట్ అని నా ఉద్దేశ్యం కాదు. డాక్టర్ గారు ఇట్లాగే అమాయకులుంటారు. కిడ్నీలు అమ్ముకుంటే డబ్బులొస్తాయి అనే అపోహలో ఉంటారు. ఎవరైనా దళారీలు చెప్పిన మాటలు వింటూ ఉంటారు అనే వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్ గారు? నేను చెప్పేది ఒకటేనండి. ఇవాళ మీ దగ్గర డబ్బు లేదు. హ్మ్. రేపొస్తది. మీరు కిడ్నీ ఇస్తే రేపొస్తదా? రాదు కదా! అవును. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. హ్మ్. అమాయక మహిళ ప్రాణాలే కోల్పోయారు. నిజంగా బాధాకరం డాక్టర్ గారు. అవునండి. ఎంతమంది డిపెండ్ అయ్యి ఉంటారో. సో, మన ప్రాణం మనకి చాలా విలువైంది. డబ్బులు ఎలా అయినా సంపాదించుకోవచ్చు అంటే మీరన్నట్టు. ఇవాళ డబ్బులు లేకపోవచ్చు. కానీ హ్మ్. రేపు రావని గ్యారంటీ చెప్పలేం అవును. గదా! కానీ ఇవాళ నీ కిడ్నీ పోతే రేపు రాదు. నేను ఖచ్చితంగా చెప్పగలనది. అవును. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అట్లాగే ఒక కిడ్నీతోనైనా బ్రతికేయొచ్చు. మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ అవసరం అవుతే, అది మనం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయగూడదు. ఒక కిడ్నీతో బ్రతికే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరన్నారు ఛాన్స్ డోనర్స్ కాదండి. ఆ! 100% బతకచ్చు. బతకొచ్చు. కాకపోతే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంతే. డోనర్స్. కానీ ఇచ్చేది ప్రేమతో ఇవ్వాలి. హ్మ్. ఎవరిని ఫోర్స్ చేసి మనం కిడ్నీ తీసుకోకూడదు. హ్మ్. ఎవరిదేమి ఫోర్స్ చేసి తీసుకోకూడదు కాబట్టి హ్మ్. వాళ్ళు ప్రేమతో ముందుకొచ్చి ఇస్తే గనక దట్స్ హ్మ్. ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా ముందు ఈ స్పెషల్లీ యూత్, యంగ్ పీపుల్ హ్మ్. ఆర్గన్ అవేర్‌నెస్ గురించి మాట్లాడుకోవాలి. హ్మ్. ఆర్గన్ అవేర్‌నెస్, ఆర్గన్ డొనేషన్‌కి ముందుకు రావాలి. ఎవరైనా ఈ యాక్సిడెంట్స్‌లో ఏదన్నా చనిపోయినప్పుడు అది చాలా సెన్సిటివ్ హ్మ్. సిట్యుయేషన్ నాకు అర్థమవుతుంది నేను చెప్పేది. కానీ ఏంటంటే ఆ టైంలో ఒక పెద్ద మనసు చేసుకొని ఒక పెద్ద హ్మ్. డెసిషన్ తీసుకుంటే గనక హ్మ్. మన వల్ల ఇద్దరు ముగ్గురు బతుకుతారు. అవును. అదొక్కటి మనం ఆలోచిస్తే
మనం ఇద్దరు ముగ్గురికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అవేర్‌నెస్ ఉండాలి. చాలా మటుకు అవేర్‌నెస్ వచ్చింది. సో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన ఆర్గాన్స్ ద్వారా బ్రతుకుతాము అనే ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. సో, దీని గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచించాలని కోరుకుందాం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన తెలుగు స్టేట్స్‌లో చూసుకుంటే శ్రీకాకుళం అక్కడ మాత్రమే అంటే ఎక్కువగా ఊర్లో ఒక 100 మంది ఉంటే 100 మంది కిడ్నీలు పాడైపోయింది కూడా మనం చూసాము. అవునండి. ఉద్దానం నెఫ్రోపతి అంటాము. అక్కడ ఏం జరిగింది అసలు? అంటే దీంట్లో దీంట్లో కొన్ని బెల్ట్స్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయండి. ఆ బెల్ట్స్ ఆఫ్ ఏరియాలో కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాము. సో దీనికి స్పెసిఫిక్గా కారణం ఇంకా మనకి తెలియలేదు. బట్ కొంతమంది ఏమో భూమిలో ఉండే వాటర్లో మినరల్స్ ఎక్కువ అవడం వల్ల, హెవీ మెటల్స్ ఉండడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని ఒక మాట. అలా చాలా ఉన్నాయి, థియరీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఏది ప్రూవ్ కాలేదు మనకి ఇంకా. సో స్పెషల్లీ మీరు చెప్పేది ఏంటంటే, మన లాస్ట్ టైం ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుంటున్నారు దీని గురించి. ఉద్దానం నెఫ్రోపతి, ఉద్దానం అనే ఏరియాలో చాలా కిడ్నీ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంది. దీన్ని మనం మెడికల్ టెర్మినాలజీ ఉద్దానం నెఫ్రోపతి అనే ఒక టెర్మినాలజీ కూడా చేసి వీళ్ళకి ఎందుకు అవుతుంది అనేది చాలా టెస్టులు కూడా చేశారు. సో మోస్ట్లీ ఒకటి గ్రౌండ్లో ఉండే హెవీ మెటల్స్, హెవీ మినరల్స్ వల్ల అవుతుందని ఒక మేజర్ థియరీ. సో ఖచ్చితంగా అంటే వీ డోంట్ హ్యావ్ ప్రూఫ్ యాజ్ ఆఫ్ నౌ. జనరల్‌గా వాటర్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు? ఎలాంటి వాటర్ తీసుకోవాలి? మినరల్ వాటర్ తీసుకుంటే మంచిగా ఉంటామా? రెగ్యులర్ కన్సంప్షన్కి మన నార్మల్ ఆరో వాటర్ సరిపోతుందండి. సో మినరల్ ఎన్రిచ్ వాటర్ అవసరం లేదు. రెగ్యులర్ ఆరో వాటర్ సరిపోతుంది. మనం తినే ఫుడ్లో మినరల్స్ వస్తే మనం వాటర్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు. సో ఫుడ్లో మంచి ఫుడ్ తీసుకొని నార్మల్ ఆరో వాటర్, లేదంటే ఇంట్లో మనకి నార్మల్గా దొరికే వాటర్ బాయిల్ చేసుకొని ప్యూరిఫై చేసుకొని తాగినా సరిపోతుంది. లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చనే మళ్ళీ, బీర్ తాగితే కిడ్నీలు బాగా క్లెన్స్ అవుతాయి. లేదండి, రాంగ్ కాన్సెప్ట్ అది. ఏ ఆల్కహాల్ తాగినా మనకి యూరిన్ ఎక్కువ వస్తుంది, బీర్ తాగినా ఎక్కువ వస్తుంది. దట్ డజంట్ మీన్ దట్ యువర్ కిడ్నీస్ ఆర్ ఫ్లషింగ్ అవుట్ టాక్సిన్స్. అది రాంగ్ కాన్సెప్ట్, అలా జరగదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మరిన్ని వీడియోస్ చేద్దాం మనం, రెగ్యులర్గా పాడ్కాస్ట్ చేద్దాము. డాక్టర్ గారు, కిడ్నీలు తీస్తున్నారు, కిడ్నీ రాకెట్ జరుగుతుంది, ఇలాంటి వాటి గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. కిడ్నీ అనేది మనకి మంచి ఆర్గాన్, అది మనకి కావాల్సిన ఆర్గాన్. ఎన్ని ఆర్గాన్ మనకి భగవంతుడు మనకి లైఫ్ ఎలా ఇచ్చాడో అలా మన లైఫ్ లీడ్ చేయాల్సిందే. డబ్బులు మనం సంపాదించుకోవాల్సిందే, అఫీషియల్గా హెల్దీ వేలో సంపాదించుకోవాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.